వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఒక వ్యక్తి ఎమ్మెల్యే కాదు, అలాగని ఎమ్మెల్సీ కూడా కాదు, ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు, అయినా మంత్రి పదవిలో ఉన్నారు. ఇది వింటేనే చాలామంది ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. కానీ ఇప్పుడు ఈ అంశం దేశ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అంతేకాదు, ఈ వ్యవహారం ఏకంగా సుప్రీంకోర్టు వరకు కూడా చేరింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఒకే ప్రశ్న పైన ఉంది. రాజ్యాంగం అనుమతించని పని జరిగిందా? లేక చట్టంలో ఉన్న అవకాశాన్ని ప్రభుత్వం వినియోగించుకుందా? ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. చివరికి నచ్చితే లైకు, కామెంటు, షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకో. బీహార్ రాష్ట్రం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి దీపక్ ప్రకాష్ ప్రస్తుతం ఏ చట్ట సభల్లోనూ సభ్యుడు కాదు. అంటే ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు. అయినప్పటికీ కూడా ఆయన మంత్రిగా కొనసాగుతుండడమే ఇప్పుడు ఈ వివాదానికి కారణమైంది. 2025లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీపక్ ప్రకాష్ మంత్రి పదవిని కూడా చేపట్టారు. దాదాపు 4 నెలల 26 రోజుల పాటు మంత్రిగా పనిచేశారు. అయితే 2026 ఏప్రిల్ 15న నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో మొత్తం మంత్రివర్గం రద్దయింది. దీంతో దీపక్ ప్రకాష్ కూడా మంత్రి పదవిని కూడా కోల్పోయారు. ఆ తర్వాత దాదాపు 22 రోజుల పాటు ఆయనకు ఎలాంటి మంత్రి హోదా కూడా లేదు. అనంతరం 2026 మే 7వ తేదీన సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కూడా. ఆ కొత్త మంత్రివర్గంలో మళ్ళీ దీపక్ ప్రకాష్కి మంత్రి పదవి లభించింది. మళ్ళీ పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు. అయితే ఇక్కడ అసలు వివాదం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 164(4) ప్రకారం శాసనసభ లేదా శాసన మండలి సభ్యుడిగా కానీ వ్యక్తి మంత్రిగా నియమితులైతే 6 నెలల పాటు తప్పనిసరిగా చట్టసభలో సభ్యుడిగా ఎంపిక కావాలి. లేకపోతే మంత్రి పదవిలో కొనసాగడానికి వీలుండదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మొదటి 4 నెలల 26 రోజులు మంత్రిగా పనిచేశారు. తర్వాత 22 రోజులు విరామం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే 2 విడతలుగా కలిపి మొత్తం 6 నెలలుగా పరిగణించాలా, లేక రెండోసారి మంత్రి అయినటువంటి తర్వాత మళ్ళీ 6 నెలలు గడువు ప్రారంభం అవుతుందా? ఇదే అంశం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఈ అంశాన్ని కూడా పూర్తిగా చట్టపరమైనటువంటి ప్రశ్నగా అభివర్ణించినట్టుగా సమాచారం. ఎన్నికలు కాకుండా ఒక వ్యక్తి ఇంతకాలం మంత్రి పదవిలో ఎలా కొనసాగుతున్నారు వివరించాలని కూడా బీహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆయన. ఈ కేసు అత్యవసర విచారణ కోసం ఆగస్టు 4 వరకు కూడా ఆ జాబితా వేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు బీహార్ ప్రభుత్వం మాత్రం భిన్నమైనటువంటి వాదనలు ఇక్కడ వినిపిస్తుంది. దీపక్ ప్రకాష్ ఒకే విడతలో 6 నెలల మంత్రి పదవిలో లేరని, మధ్యలో ప్రభుత్వం మారడంతో మంత్రి ప్రభుత్వం కూడా మంత్రి పదవి కూడా ముగిసిందని, తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారని, కాబట్టి రెండోసారి కొత్త గడువు ప్రారంభమైందని కూడా ప్రభుత్వం చెబుతుంది. అయితే పిటిషనర్లు మాత్రం మరో వాదనలాగైతే ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే రాజ్యాంగం ఉద్దేశం ఎన్నిక కాని వ్యక్తి ఎక్కువ కాలం మంత్రి పదవిలో కొనసాగకుండా నిరోధించడమని, మధ్యలో చిన్న విరామం వచ్చి మళ్ళీ మంత్రి పదవి చేపట్టడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కూడా వాదిస్తున్నారు. అయితే గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేశ నాయకులు ఎలా వ్యవహరించారో చూస్తే దీనికి సంబంధించి మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 6 నెలల లోపే రాజ్యసభకు ఎంపికయ్యారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే కూడా నిర్ణీత గడువులోపే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హరిత్ సింగ్ రావత్ మాత్రం కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో 6 నెలల గడువు పూర్తి కాక ముందే ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా కూడా చేశారు. అంటే ఇప్పటి వరకు కూడా దేశంలో సాధారణంగా 6 నెలల లోపు చట్టసభ సభ్యత్వాన్ని పొందిన లేదా పదవికి రాజీనామా చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు దీపక్ ప్రకాష్ కేసు అత్యంత కీలకంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఈ వ్యవహారంలో. మరి ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు
భవిష్యత్తులో ఇలాంటి నియామకాలకు మార్గదర్శకంగా నిలిచేటువంటి అవకాశం ఉందని కొంతమంది న్యాయ నిపుణులు అయితే భావిస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, దీపక్ ప్రకాష్ చేసింది చట్టబద్ధమా కాదా? ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం కనుక మనం చూసినట్లయితే దీనిపైన ఇంకా తుది న్యాయ నిర్ణయం వెలువడలేదు కాబట్టి బీహార్ ప్రభుత్వం తమ చర్య రాజ్యాంగబద్ధమేనని వాదిస్తుంది కాబట్టి మరో పిటిషనర్లు అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ దశలో దీపక్ ప్రకాష్ చర్య చట్ట విరుద్ధమని ఖచ్చితంగా చెప్పడం కూడా సరైనది కాదు. మరి పూర్తిగా చట్టబద్ధమా అని తేల్చడం కూడా సరైనది కాదు. దీని నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత స్పష్టంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి? మధ్యలో ప్రభుత్వం మారితే 6 నెలల గడువు మళ్ళీ ప్రారంభం కావాలా? లేక మొత్తం కాలాన్ని కలిసి చూడాలా? అనే దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణలకు సంబంధించి మరిన్ని ఫ్యాక్ట్ ఆధారిత కథనాల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని తప్పనిసరిగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మరిన్ని అప్డేట్స్తో వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.